మంత్రపారాయణ ఎలా చెయ్యాలి? అవును మరి. మంత్రాలకి సంబంధించిన పుస్తకాలు ఎన్ని ప్రింట్ అవుతున్నాయో. ఒకప్పుడు మంత్రమన్నది గురువో పెద్దలో చెప్తే వినిపించుకునేవారు. ఈ మధ్య మంత్రాలు అచ్చుపోసి వదిలేస్తున్నారు. దాంట్లో శబ్దాలు మారిపోతున్నాయి. శ, ష, స మారిపోతున్నాయి. చ, చ, చ ఉండటలే. చూచి అంటావు నీళ్ళు బంగారు కానీ చూచి కాదది చూచి. శాకంబరి అని ఉంటుంది. టీవీలో కూడా వినిపిస్తుంది శాకంబరి అని చెప్పి. ఇలాంటి పదాల వల్ల మంత్రాలు ఎంత ప్రమాదం అండి. ఇలాంటివి లలితా సహస్రంలో కూడా కొంతమంది చదువుతున్నప్పుడు కనీసం 6 శ్లోకాలలో బ్రేకప్ తప్పు చదువుతున్నారు. దుష్ట దూర దురాచార శమని అని చదవాలి. ఏమని చదువు తెలుసా? దుష్ట దూర దురాచార. ఆవిడ దురాచార ఏమిటిది? ఇలాగా మంత్రపఠనం ఉన్నది. అలాగే సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత. ఈ పూర్తిగా కరెక్ట్గా చదివేవాళ్ళు కొంతమందే ఉన్నారు. కానీ మనకి ఆ బీట్ ఉండాలి కదా, హార్మోనియం బీట్ లాగా. సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత. నీళ్ళు బంగారం గారు. ఇలాగా ఇది మంత్రపారాయణ అనిపించుకోదు. అంటే మీరు ఏముందండి భక్తి ప్రధానము, పదం ఎలా పలికితే ఉండి, చిన్నపిల్లాడి మాటలు రావు, ఉంగా ఉంగా అంటే తెలియటలే. అంత చిన్నపిల్లాడి భావన నీకుంటే మంచిది. నువ్వు మాత్రం మిగిలిన చోట్ల మాత్రం కరెక్ట్గా మాట్లాడతావు, ఇది మాత్రం ఇలా చదువుతావు నువ్వు. అన్యాయం అది. మంత్రం అన్నది మననాత్ త్రాయత ఇది మంత్రం. మంత్రం అంటే ఎవడైతే మననం చేస్తాడో వాడిని రక్షించేది. ఆ వాడికి ఎవడికో నోరు తిరగకపోతే మరా మరా అని చెప్తే అది కాస్త రామరామ కింద వాడిది భక్తుడయ్యాడు. నువ్వు అంతటి వాడివి ఆలోచించుకో. లేదే. అందుకనే కాళహస్తి మహత్యంలో కాళహస్తీశ్వర శతకంలో అంటాడు, ఏ వేదంబు పఠించలుత భుజగం శాస్త్రములు చూచే. వాళ్ళ లక్షణం అనుకుందా? లేదు కదా. మంత్రపారాయణ అన్నది ఆ మంత్రము సరి అయిన వ్యక్తి దగ్గర నుంచి తీసుకోండి. మంత్రాల్లో కూడా రకరకాలు ఉన్నాయి. నారద పురాణం 3 అధ్యాయాల్లో చెప్పింది. ఇప్పుడు ఎవళ్ళు పడితే వాళ్ళు మంత్రాలు ఇచ్చేస్తున్నారు. కాదు, చదవగలరా లేరా, ఆచారం ఉందా లేదా, ఎంత చదవగలరు అడగడం. 108 సార్లు 11 సార్లు తెలిసి చాలదా అండి, మరి మంత్రం ఎందుకు అడిగావు? ఇది లక్షణం మనకి. అంటే ప్రతిదీ కూడా మనకు కన్వీనియంట్గా ఉండాలి. అది ఇంకొకళ్ళు ఉంటారు రామాయణం చదువుకుని అంటే తెలుగులో చదివితే సరిపోతుందా అండి, మరి ఎందుకు అడిగావు నువ్వు? అంచేత మంత్రపారాయణ చేయాలంటే ముందు సరైన గురువుని తీసుకోండి, సరైన మంత్రం తీసుకోండి. గురువు కూడా ఇచ్చేటప్పుడు ఆలోచించాలి. నువ్వు పద్ధతిలో చేయగలవా, నియమం పాటించగలవా లేదా చూసుకోవాలి. ఉన్నాయి నియమాలు. ప్రహ్లాదుడు అంటే చిన్నపిల్లాడు, వాడు ఎప్పుడు పడితే అప్పుడు చదివేవాట. ఏమిటి శాస్త్రం తెలియదు వాడికి. పానీయంబులు తాగుతుంది. ఆ స్థితి నీకుందా? లేదు కదా. ధ్రువుడికి ఉంది ఆ స్థితి? లేదు కదా. అంచేత గమనించు, అహంకారానికి వెళ్ళవద్దు. నార్త్ ఇండియాలో పెద్ద పెద్ద మంత్రాలు కూడా గోడల మీద రాసి ఉంటాయి, కానీ దాన్ని ప్రాక్టీస్ చెయ్యరు ఎవరు కూడా. ఇలా చూచి దండం పెట్టుకు పెడతారు. మన వాళ్ళు ఏమిటి, ఎక్కడ ఏది కనిపిస్తే. ఆఖరికట సీతమ్మట హనుమంతుడి మీద మంత్రం చదివిందిట, త్వమస్మిన్ కార్య నియోగే అని చెప్పి. ఒక పెద్ద హనుమత్ దేవాలయంలో పూజారి గారు చెప్పారు టీవీలో. బాబు అన్యాయం. హనుమా నువ్వు వెళ్ళి పని చేసి పెట్టని సీతాదేవి డైలాగ్ అది. అది మనం మంత్రంలా చదువుకుంటాం. సీతమ్మ చదివింది కనుకనే రాముడు వచ్చాడన్నాడు ఆయన పెద్ద మనిషి. ఇలాంటి మంత్రాలు ఇష్టం వచ్చాడు చదవద్దు దయచేసి. మంత్ర సాధన అన్నది ఎప్పుడు పడితే అలాంటి బాత్రూంలో కూర్చొని చదువుతాను అనకూడదు. నియమం ఉంటుంది. కాస్త శుద్ధిగా. ప్రయాణంలో ఉన్నారు, ఆ మనసులో అనుకోండి, నష్టమే ఉంది. అలాగే ఇంటికి వచ్చారు, రాత్రి స్నానం చేయలేరు, కాళ్ళు చేతులు కడుక్కోండి, శుద్ధిగా చేయండి. మనశ్శుద్ధి, దేహశుద్ధి, ఆత్మశుద్ధి ఎంత వీలుగా ఉంటే అంత చూసుకోండి. మంత్రానుష్ఠానం చేయండి, ఫలితాన్ని పొందండి. స్వస్తి.